సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే ఉదయనిధి వ్యాఖ్యలపై పలు పిటిషన్లు దాఖలు కాగా వీటిని ఈ నెల 19న సుప్రీం ధర్మాసనం పరిశీలించనుంది. ఈ క్రమంలోనే ఉదయనిధి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు కావడంతో సుప్రీం విచారణపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. పూర్తి వివరాలు చెన్నై నుంచి మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన ఉదయనిధి స్టాలిన్ యొక్క సనాతన ధర్మం వ్యాఖ్యల వ్యవహారం మరోసారి జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసుకి సంబంధించినటువంటి పిటిషన్లు, తాజాగా దాఖలైన అప్లికేషన్లను సుప్రీంకోర్టు మే 19న పరిశీలించనుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. ఇంతకు ముందే సెప్టెంబర్ 2023లో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగాయి. దాన్ని పూర్తిగా నిర్మూలించాలి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు డెంగ్యూ, మలేరియా, కరోనా వంటి వ్యాధులను ఎలా నిర్మూలిస్తామో అలాగే సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలి అని పోలిక ఇచ్చారు. అయితే సనాతన ధర్మం పేరుతో శతాబ్దాలుగా కుల వ్యవస్థ, అంటరానితనం, సామాజిక వివక్ష కొనసాగిందని, సమానత్వానికి అది అడ్డుగా నిలిచిందని ఉదయనిధి ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చిన వెంటనే దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. ఇక ఈ మధ్య కాలంలోనే అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమైన మొదటి రోజునే ఉదయనిధి స్టాలిన్ ఆయన స్పీచ్ తర్వాత సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటూ కూడా మళ్ళీ 2026 అసెంబ్లీ సెషన్స్ మొదటి రోజు మళ్ళీ వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్పటికే బీజేపీ నేతలు, హిందూ సంఘాలు తీవ్రంగా స్పందిస్తూ కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించారంటూ కూడా ఆయనపై మండిపడ్డారు. ముఖ్యంగా కేంద్ర మంత్రులు అలాగే బీజేపీ జాతీయ నాయకులైతే డీఎంకే పై తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలోనే కాకుండా అనేక రాష్ట్రాల్లో ఉదయనిధిపై క్రిమినల్ కేసెస్ అయితే నమోదయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీం కోర్టులో కూడా పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఉదయనిధి స్టాలిన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్వేషపూరిత ప్రసంగాలపై కోర్టు మార్గదర్శకాలు అమలు చేయాలని పిటిషన్లు అయితే కోరారు. అప్పట్లో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని వ్యాఖ్యానించింది. అయితే భావ ప్రకటన స్వేచ్ఛ, రాజకీయ వ్యాఖ్యలు హద్దులపై కూడా కోర్టులో చర్చ జరిగింది. ఇప్పుడు తాజాగా దాఖలైన అప్లికేషన్స్ లో ఉదయనిధి చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకా సామాజిక ఉద్రిక్తతలను కారణమవుతున్నాయని కూడా ఇప్పటికే పెండింగ్ లో ఉన్న కేసులతో పాటు దీన్ని కూడా పరిగణించాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు మే 19న విచారణకు తీసుకుంది. అయితే ఈ డీఎంకే బీజేపీ మధ్య ఐడియాలజికల్ పోరాటంగా మారింది ఇదే విషయం. ఇక ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణలో ఏం జరుగుతోంది, కోర్టు కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తుందా లేదా ఇప్పటికే ఉన్నటువంటి పిటిషన్లు కలిపి విచారణ కొనసాగిస్తుందా అన్న అంశంపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. థాంక్యూ సిరి.